లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఏప్రిల్ 4కి విచారణ వాయిదా వేసింది కోర్టు. కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కవిత విజ్ఞప్తి చేసింది. వాదనలు విన్న కోర్టు విచారణని వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఏప్రిల్ 4వ తేదీకి విచారణని వాయిదా వేసింది కోర్టు. కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కవిత విజ్ఞప్తి చేసింది. ఆ వాదనలు విన్న కోర్టు విచారణని వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఏప్రిల్ 4వ తేదీకి విచారణని వాయిదా వేసింది కోర్టు. దీనిపై మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్. సీతారామరాజు గారు, అంటే తన కుమారుడు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 16 వరకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత గారు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద రౌజన్య కోర్టులో వాదనలు జరిగాయి. సో మనకి కవిత గారి తరఫున అభిషేక్ మన్ సింగ్ గారు వాదించారు. అయితే కవిత గారికి ఇప్పుడు ఈ దశలో, అంటే విచారణ జరుగుతున్న ఈ దశలో ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో కవిత గారు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకిస్తూ ఒక పిటిషన్ దాఖలు చేసింది. సో ఆ పిటిషన్ కి కౌంటర్ వేయడానికి టైం అడిగారు అభిషేక్ మన్ సింగ్ గారు. కవిత గారి తరఫున వాదించిన అభిషేక్ మన్ సింగ్ గారు టైం అడిగారు, మాకు కొంత టైం ఇవ్వండి, ఎందుకంటే కౌంటర్ వేయాలి, ఆ కౌంటర్ మీద వేసిన తర్వాత అప్పుడు విచారణ జరుగుతాయి అందుకని 3వ తేదీ కల్లా నేను సమాధానం మేము కౌంటర్ వేస్తాము అని చెప్తే, సో న్యాయమూర్తి గారు కావేరి బవేజా గారు సో 4వ తేదీకి కేసు విచారణను వాయిదా వేశారంటే 4వ తేదీ అంటే మీకు తెలుసు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ అయితే ఏప్రిల్ 9వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ ఉంది. వాస్తవంగా ఏంటంటే 15వ తేదీన అరెస్ట్ చేయడం, 16వ తేదీన ఢిల్లీలో కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, తర్వాత ముందు 7 రోజులు కస్టడీ, ఈడీ కస్టడీ, తర్వాత 3 రోజులు 10 రోజులు కస్టడీ, గత నెల 26వ తేదీన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు కవిత గారిని తిహార్ జైలుకు తరలించారు. ఇప్పుడు తిహార్ జైలులో ప్రస్తుతం కవిత గారు ఉన్నారు కాబట్టి మధ్యంతర బెయిల్ అడిగారు. దాని మీద వాదనలు జరిగిన నేపథ్యంలోనే 4వ తేదీ కేసు వాయిదా వేశారు. ఇంకొకటి ఏంటంటే ఇదే సమయంలో తనకి కొన్ని హోమ్ ఫుడ్ ను ఎలవై చేయాలన్న దాని మీద తిహార్ జైలు అంటే అందుకు అనుమతించవు, రూల్స్ అందుకు అనుమతించవు అని చెప్పారు. కనీసం సౌత్ ఇండియా ఫుడ్ అయినా మీకు ఏర్పాటు చేయండి అని చెప్పి అడిగారు. సో దాని మీద కూడా ఇంకా కొద్దిసేపటి తర్వాత ఇంకా కొద్దిసేపు వాదన కొనసాగే అవకాశం ఉంది. సో దాని మీద కూడా న్యాయమూర్తి గారు ఆర్డర్ జారీ చేయనున్నారు. సురేష్, అంటే ఇదే నేపథ్యంలో అంటే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా మరి కేజ్రీవాల్ కి 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీ వేసిన నేపథ్యంలో, మరి తిహార్ జైలుకి తరలించిన నేపథ్యంలో మరి కవితని కేజ్రీవాల్ని కూర్చోబెట్టి ఏమైనా కాన్ఫరంటేషన్ ద్వారా ఏమైనా మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉందని అనుకోవచ్చా? అసలు ఇప్పుడు కన్ఫరంటేషన్ కి అవసరం లేదు, ఈడీ కస్టడీ కాదు సీతారామరాజు గారు. ఇక్కడ తేడా ఏంటంటే జ్యుడిషియల్ రిమాండ్ అంటే న్యాయస్థానం ఆధీనంలో అక్కడ కోర్టులో మన జైల్లో ఉంటారు కాబట్టి ఈడీ కస్టడీకి లేదు. అయితే కేజ్రీవాల్ గారు కూడా ఇవాళ ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ కి విధించిన సమయంలో అంతకుముందు ఈడీ తరపు న్యాయవాది గారు స్పష్టంగా చెప్పారు, కేజ్రీవాల్ గారు అసలు మాకు సహకరించట్లేదు, విచారణకు సహకరించట్లేదు అని చెప్పారు. సో దాని మీద న్యాయమూర్తి గారు ఏమన్నారంటే, రౌజన్య కోర్టు న్యాయమూర్తి గారు అన్నారంటే, మీకు విచారణ సహకరించకపోవడానికి జ్యుడిషియల్ రిమాండ్ విధించడానికి సంబంధం ఏమిటి అంటే, సో దాని మీద ఎవరైతే ఈడీ తరఫున మాట్లాడారో ఆ న్యాయవాది గారు అడిగింది ఏంటంటే, మళ్ళీ మేము కస్టడీకి అడగవచ్చు, అంటే మీకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అంటే వరకు కూడా విధించారు కాబట్టి ఆ 14 రోజుల్లో మళ్ళీ మన యొక్క ఎవరైతే కేజ్రీవాల్ గారిని ఈడీ కస్టడీకి మళ్ళీ కోరతాము అన్న అభిప్రాయాన్ని, ఎందుకంటే కేజ్రీవాల్ గారు ఇక్కడ కూడా ఆయన
అంటే ఎగవేత దూరంలో ఉన్నారు, దేనికి కూడా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అన్నారు. అదే విధంగా ఇప్పుడు కవిత గారు ఇప్పుడు మా అభిషేక్ మను సింగ్ గారు చెప్పిందంటే కవిత గారు విచారణకు సహకరించారు, వాళ్ళు ఏం కోరితే అవి చెప్పామన్నారు. వాస్తవం కవిత గారు ఏమన్నారంటే అడిగిన క్వశ్చన్ అడుగుతున్నారు, అదే అడుగుతున్నారు, నేను అప్రూవర్ గా మారను, నాకు ఇందులో ప్రమేయం లేదని చెప్పి కవిత గారు చెప్పారు. సో అది ఒకవేళ మళ్ళీ కవిత గారికి కూడా మళ్ళీ ఈడీ కస్టడీకి కోరితే అప్పుడు మళ్ళీ కేజ్రీవాల్ గారిని కూడా ఈడీ కస్టడీ ఇద్దరిని కోరినప్పుడే మళ్ళీ కన్ఫ్రంటేషన్ అనేది ఉంటుంది. అంతవరకు అయితే ఇప్పుడు ఇద్దరు కూడా తిహార్ జైలు, కవిత గారేమో మహిళా జైలు, ఆ జైలు నెంబర్ 6 అని అంటున్నారు, ఆ జైల్లో ఉంటారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి జైలు నెంబర్ 2 అంట. తిహార్ జైల్లో 16 జైలు ఉన్నాయి, అందులో జైలు నెంబర్ 2. అంటే కేజ్రీవాల్ గారు సీఎం కాబట్టి, సీఎం హోదాలో జైలుకి వెళ్తున్నారు కాబట్టి అది ఆయనకి ఓన్లీ ఆయన ఒక్కరే ఉంటారు. ఇప్పుడు కవిత గారితో పాటు ఇద్దరు మహిళలు కూడా ఇంకా అందులో కస్టడీ అయినప్పుడు కూడా ఇద్దరు మహిళలు ఉన్నారని సమాచారం. అయితే కేజ్రీవాల్ గారు ఒక్కడే ఆయన జైలు నెంబర్ 2లో. మీకు తెలుసు ఆల్రెడీ మనీష్ సిసోడియా గారు అక్కడే జైల్లోనే ఉన్నారు. తర్వాత మనకి సత్యేంద్ర జైల్లో మాజీ రిజైన్ చేసిన మంత్రి జైల్లో సంజయ్ సింగ్ మనీష్ సిసోడియా ఇద్దరు కూడా ఢిల్లీ లిక్కర్ కేసులోనే ఆల్రెడీ జైల్లో ఉన్నారు. కాకపోతే వాళ్ళు వేరే జైల్లో ఉన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ గారిని జైలు నెంబర్ 2కి తరలిస్తున్నారండి సీతారామన్ గారు. సురేష్ గారు, మరి ఇందులో కవిత అల్లుడు శరణ్ పాత్ర లావాదేవీలు అతని పాత్ర కూడా ఉందని, తర్వాత కవిత భర్త అనిల్ కూడా నోటీసులు పంపించారని ఉంది. దాని మీద అప్డేట్స్ ఏంటి సురేష్ గారు? సీతారామన్ గారు మీకు తెలుసు ఆ రోజు స్పష్టంగా చెప్పారు, ఎవరైతే కవిత గారి బంధువు ఒకరు ఉన్నారో ఆయనకి మేము నోటీస్ కూడా ఇచ్చాము, దానికి అతను స్పందించలేదు, దాని మీద ఇప్పుడు మా రైడ్స్ అనే తనిఖీలు అనేది జరుగుతున్నాయి అని చెప్పారు. ఇంకోవైపు కవిత గారి భర్త అనిల్ గారికి నోటీస్ ఇచ్చారు. అయితే అనిల్ గారు నేను హాజరు కాలేకపోతున్నాం అని చెప్పి రిప్లై ఇచ్చారు. సో దాని మీద ఇక్కడ ఈ రైడ్స్ లో జరిగిన దానికి సంబంధించి అంటే అనిల్ అంటే ఆడపడుచు ఇంట్లో కూడా రైడ్స్ జరిగాయి. అదే సమయంలో ఆ నెబీ ఎవరు ఉన్నారో ఆయన ఇంట్లో కూడా రైడ్స్ అనేది ఈడీ తనిఖీలు చేశారు. ఇప్పుడు ఆ రిపోర్ట్ బహుశా ఈ కౌంటర్ లో అన్ని విషయాలు ఇప్పుడు ఈడీ ఏదైతే మన పిటిషన్ దాఖలు చేసిందో దానికి ఇప్పుడు అభిషేక్ మను సింగ్ గారు వేసే కౌంటర్ ను బట్టి దాంట్లో స్పష్టత వచ్చే అవకాశం, ఏ అంశాలు ఇప్పుడు ఈ తనిఖీల్లో బయటపడ్డాయి, తర్వాత కవిత గారి పాత్ర ఎలా ఉంది, తర్వాత ఈడీ విచారణలో కవిత గారు సహకరించారని చెప్పిన వాస్తవం కవిత గారు ఎంతవరకు సహకరించారు అనే విషయానికి సంబంధించి 3వ తారీఖు కౌంటర్ కవిత గారి న్యాయవాది కౌంటర్ అయిపోతున్నారు. 4న మళ్ళీ విచారణ కాబట్టి ఆ రోజు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీతారామన్ గారు. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్.